2023 ఫిబ్రవరి 6 భారీ భూకంపం టర్కీని కుదిపేసింది. వేల భవనాలు కుప్పకూలిపోయాయి. 55,000 మంది ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్ వివాదంలో పాకిస్తాన్కు మద్దతిస్తున్న దేశానికి అండగా నిలవాల్సిన అవసరం భారత్కు లేదు. కానీ టర్కీకి వచ్చిన కష్టాన్ని చూసి చెలించిపోయింది. ఆపరేషన్ దోస్త్ అంటూ రంగంలోకి దిగింది. టర్కీ మాత్రం ఎప్పట్లానే ఉగ్రదేశానికే అండగా నిలిచింది. సూయిసైడ్ డ్రోన్లతో భారత్ను ధ్వంసం చేయడానికి సిద్ధపడింది. ఇంత చేసిన టర్కీకి భారత్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకుండా ఎలా ఉంటుంది? ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తయిన వేళ అదే చేసింది. టర్కీ బద్ధశత్రువు సైప్రస్కు దగ్గరైంది. ఆ దేశంతో దౌత్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేర్చింది. అంతేనా, కశ్మీర్ వివాదంలో వేలు పెట్టే టర్కీకి మైండ్ బ్లాంక్ అయ్యేలా సైప్రస్తో డిఫెన్స్ డీల్స్ చేసుకుంది. ఇంతకు సైప్రస్ అధ్యక్షుడు ఇప్పుడే భారత పర్యటనకు ఎందుకు వచ్చారు? పాక్ మద్దతిస్తున్న టర్కీకి మోడీ సర్కార్ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటి? ఇండియా సైప్రస్ వ్యూహాత్మక భాగస్వామ్యం టర్కీ లెక్క ఎలా సరిచేయబోతోంది? వాచ్ దిస్. సైప్రస్ తో బిగ్ డీల్స్, పాక్ మిత్రదేశం టర్కీకి బిగ్ షాక్. వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి భారత్ సైప్రస్ దోస్తీ. కనింగ్ ఎర్డోగన్ కు ఇండియా మాకు రిటర్న్ గిఫ్ట్ ఏంటి? పహల్గాం ఉగ్రదాడి తర్వాత 140 కోట్ల మంది భారతీయులు పాకిస్తాన్పై ఎంతో కోపంతో రగిలిపోయారు. టర్కీ పైన అంతే ఆగ్రహంతో ఊగిపోయారు. అందుకు రీజన్ భారత్కు అంకారా వెన్నుపోటు పడవడమే. 2023లో భారీ భూకంపం టర్కీని కుదిపేసినప్పుడు ఆపరేషన్ దోస్త్ పేరిట భారత్ కొండంత అండగా నిలబడింది. కానీ ఆపరేషన్ సింధూర్ వేళ ఎర్డోగన్ సర్కార్ 6 సైనిక విమానాల్లో పాకిస్తాన్కు ఆయుధాలను పంపింది. ఒక యుద్ధ నౌకను కూడా కరాచీ పోర్టుకు పంపింది. సైనిక విమానాలు నౌకలో పాకిస్తాన్కు చేరుకున్నవి ఆయుధాలు సూసైడ్ డ్రోన్లే. వాటినే భారత్పై ప్రయోగించింది పాకిస్తాన్. వాటన్నింటినీ భారత రక్షణ వ్యవస్థను తిప్పికొట్టే. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇస్లామిక్ దేశాలలో టర్కీ, అజర్బైజాన్ మాత్రమే పాకిస్తాన్కు మద్దతునిస్తూ ప్రకటనలిచ్చాయి. కశ్మీర్ అంశంలో ఎర్డోగన్ గతంలో ఎన్నోసార్లు అంతర్జాతీయ వేదికలపై బహిరంగంగా భారత్పై విమర్శలు చేశాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ అదే చేశాడు. అన్నింటికి మించి పాకిస్తాన్కు మద్దతుగా టర్కీ సంబరాలు చేసుకుంది. దానికి అజర్బైజాన్ తోడైంది. గతేడాది ఉగ్రదేశానికి టర్కీ, అజర్బైజాన్ ఇచ్చిన మద్దతు ఇది. ఎప్పుడైతే పాకిస్తాన్ కు సపోర్టుగా ఆ రెండు దేశాల ప్రజలు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారో అప్పుడే భారతీయుల రక్తం మరిగిపోయింది. వెంటనే బాయ్కాట్ నినాదంతో ఆ రెండు దేశాల తుక్కు రేగొట్టారు. మోడీ సర్కార్ కూడా టర్కీని విడిచిపెట్టకూడదని అప్పుడే డిసైడ్ అయింది. కట్ చేస్తే 2025 జూన్లో ప్రధాని మోడీ సైప్రస్ వెళ్లారు. ఆ పర్యటన టార్గెట్ ఎర్డోగన్ కు ఇండియా దెబ్బ ఎలా ఉంటుందో చూపించడమే. ఎందుకంటే భారత్, పాకిస్తాన్ ఎలా అయితే శత్రువులో, సైప్రస్ టర్కీ కూడా అంతే. 1974లో సైప్రస్ పై దాడి చేసిన టర్కీ ఆ దేశంలో 3వ వంతు భాగాన్ని ఆక్రమించుకుంది. అప్పటినుంచే టర్కీ, సైప్రస్ మధ్య అగ్గిరాజుకుంది. అలాంటి సైప్రస్ కు ప్రధాని మోడీ వెళ్లడం, అది కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత చేపట్టిన తొలి విదేశీ పర్యటన అదే కావడం ఎర్డోగన్ కు ప్రశాంతత కరువయ్యేలా చేసింది. కాస్త వివరంగా చెప్పాలంటే, నా శత్రువుతో నువ్వు చెలిమి చేస్తే నీ శత్రువుతో నేను స్నేహం చేస్తానని ఎర్డోగన్ కు బలమైన సంకేతాలు పంపారన్నమాట. అంతేకాదు, టర్కీ కనుక తన జోలికొస్తే భారత్ తనకు అండగా ఉంటుందనే భరోసా సైప్రస్ కు ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ జరిగి ఏడాది పూర్తయింది. తాజాగా మళ్లీ అదే మెసేజ్ రిపీట్ చేశారు. సైప్రస్ అధ్యక్షుని భారత్ కు ఆహ్వానించారు. पिछले एक दशक में साइप्रस से भारत में निवेश लगभग डबल हुआ है. दोनों देशों के बीच ट्रस्ट बढ़ा है. भारत यूरोपियन यूनियन फ्री ट्रेड एग्रीमेंट से तमाम नई संभावनाएं बनी हैं. इसका लाभ उठाते हुए हम अगले 5 वर्षों में इस इन्वेस्टमेंट को फिर से डबल करने का लक्ष्य रख रहे हैं. ప్రధాని మోదీ చెప్పినట్టుగా భారత్, సైప్రస్ దేశాల దౌత్య సంబంధాలలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న స్నేహబంధాన్ని మరింత ఉన్నతమైన వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. భారత్, సైప్రస్ దౌత్య బంధం
కాలపరీక్షకు నిలబడిందని, దశాబ్ద కాలంలో సైప్రస్ నుండి భారత్కు వచ్చే పెట్టుబడులు దాదాపు 2 రెట్లు పెరిగాయని ప్రధాని మోడీ వెల్లడించారు. భారత యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల 2 దేశాలకు అనేక కొత్త అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ సానుకూల పరిణామాలను అందిపుచ్చుకుంటూ రాబోయే 5 ఏళ్ల కాలంలో ఇరు దేశాల మధ్య పెట్టుబడుల్ని మరోసారి రెట్టింపు చేయాలనే అత్యున్నత లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మరోవైపు సైప్రస్ అధ్యక్షుడు కూడా భారత్తో స్నేహబంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. We deeply value India's long-standing support on our efforts to reunify Cyprus, and I wanted to thank you for your steadfast support for the independence, sovereignty and territorial integrity of the Republic of Cyprus. In this regard, I wish to take this opportunity to reiterate that Cyprus also supports India's growing global role. టర్కీ పునాదులు కదిలిపోయే ప్రకటనే ఇది. మొదట ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. తర్వాత సైప్రస్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత, ఆ దేశాన్ని తిరిగి ఏకం చేయడానికి భారత్ చాలా కాలంగా అందిస్తున్న నిరంతర మద్దతుకు అధ్యక్షుడు క్రిస్టో డౌలిడెస్ ప్రధాని మోదీకి, భారత ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాల జాయింట్ స్టేట్మెంట్లో టర్కీకి చెక్ పెట్టేలా ప్రకటన చేశారు. సైప్రస్ భూభాగాన్ని టర్కీ ఆక్రమించుకున్న నేపథ్యంలో సైప్రస్ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ తన అచంచలమైన మద్దతును పునరుద్ఘాటించింది. టర్కీ అంతర్జాతీయ వేదికలపై, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్కు మద్దతుగా కశ్మీర్ అంశాన్ని పదే పదే లేవనెత్తుతూ ఉంటుంది. ఆర్టికల్ 370 రద్దు సమయంలోనూ టర్కీ భారత్కు వ్యతిరేకంగా మాట్లాడింది. దీనికి ప్రతిగానే భారత్ టర్కీకి అత్యంత సున్నితమైన సైప్రస్ సమస్యపై తన పట్టును బిగించింది. టర్కీ మన అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే భారత్ సైప్రస్ సార్వభౌమాధికారానికి బహిరంగంగా మద్దతునిస్తూ టర్కీ దూకుడుకు అంతర్జాతీయ వ్యూహాత్మక చెక్ పెడుతోంది. ఇదొక్కటే కాదు, సైప్రస్ కు నేరుగా రక్షణ కల్పించేలా మరో కీలక ముందడుగు కూడా పడింది. ఉమ్మడి ప్రకటనలో 2 దేశాలు ఉగ్రవాదాన్ని, ముఖ్యంగా సరిహద్దు ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించాయి. కశ్మీర్లో పాకిస్తాన్ మద్దతుతో జరిగే చొరబాట్లను ఉద్దేశిస్తూ సైప్రస్ భారత్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఉగ్రవాదం, డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణాను అరికట్టడానికి ఇరు దేశాల మధ్య నిఘా సమాచారాన్ని పంచుకునేందుకు ఒక బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు, ద్వైపాక్షిక రక్షణ సహకార కార్యక్రమం ద్వారా ఇరు దేశాల సైనిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. సైప్రస్ పోర్టులో భారత నౌకాదళ నౌకలు క్రమబద్ధంగా నిలిచేలా, అలాగే ఇరు దేశాల మధ్య సంయుక్త నౌకాదళ శిక్షణ, వ్యాయామాలు నిర్వహించేలా ఒప్పందం చేసుకున్నారు. భూమధ్యధర ప్రాంతంలో భారత్ తన రక్షణ ముద్రను పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ టర్కీ తోక జాడిస్తే భారత యుద్ధ నౌకలు సైప్రస్ పోర్టుల్ని ఉపయోగించుకునే అవకాశం కూడా దొరుకుతుంది. ఈ నిర్ణయాలు, ఒప్పందాలన్నీ పరోక్షంగా టర్కీ తిక్క కుదిర్చే లక్ష్యంతో జరుగుతున్నవి. నిజానికి టర్కీ విషయంలో భారత్ చాలా సీరియస్ గా ఉంది. ఈ క్రమంలోనే టర్కీకి ఏ దేశంతో శత్రుత్వం ఉందో ఆ దేశాలన్నింటికీ భారత్ రక్షణ సహకారాన్ని అందిస్తోంది. వాటిలో ఆర్మేనియా, గ్రీస్ కూడా ఉన్నాయి. అజర్బైజాన్, ఆర్మేనియా వివాదంలో అజర్బైజాన్ కు పాకిస్తాన్, టర్కీ మద్దతుగా నిలిచాయి. ఈ క్రమంలోనే ఆర్మేనియాకు ఆయుధాలు ఎగుమతి చేస్తోంది భారత్. ఆర్మేనియాకు పినాకర్ రాకెట్ లాంచర్లు విక్రయించింది. అంతేకాదు, ఆకాశ క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు కూడా భారత్ తో ఆర్మేనియా చర్చలు జరుపుతోంది. అలాగే టర్కీ మరో శత్రువు గ్రీస్ కు కూడా రక్షణ మద్దతునిస్తోంది. గ్రీస్తో రక్షణ సహకారాన్ని పెంచుతూ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్, లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ సరఫరా చేసే అవకాశాన్ని ఇండియా పరిశీలిస్తోంది. ఇప్పుడు సైప్రస్ తోనూ రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఎర్డోగన్ కు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. మరోసారి పాకిస్తాన్ కు మద్దతుగా భారత్ ను టార్గెట్ చేస్తే నీ శత్రువులతో నీ అంతు చూస్తా అనే సంకేతాలు పంపిస్తోంది. ఇప్పటికైనా ఎర్డోగన్ తీరు మార్చుకుంటే సరే, లేదంటే టర్కీ చుట్టూ ఉన్న దేశాలే మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ తో దాని అంతు చూస్తాయి.